చెప్పండి సార్, ప్రభుత్వం కూడా పూర్తిగా నిన్న ఇళ్ళకి మట్టికి 25,000 రూపాయలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? ఇస్తారు, అది ఎప్పటికి వస్తాయో తెలియదు. నా షాప్ ఉంది 3 లక్షలు, మెడికల్ షాప్ మా అబ్బాయిది, మొత్తం మునిగిపోయింది. సరుకు మొత్తం పాడైపోయింది, పాడేసి దేనికి పనికిరాదు. ఆ పళ్ళ కొట్టు వారం రోజులు వ్యాపారం చేశా, 30,000 లాస్. నాకు ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి 25,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది అంటారా? ఇప్పుడు 3 లక్షలకి 25,000కి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉందిగా. అది ఇప్పుడు నాకంటే పళ్ళకొట్టు ఒకరోజు వస్తే ఒకరోజు పోతాయి. ఉంది 20 రూపాయలు కేజీ, ఇవాళ 40 రూపాయలు. అర్థమైందా? అయితే ఒక మాట మాత్రం చెప్పగలను, ఇదే ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంటే ఘోరంగా ఉండేది, అతి ఘోరంగా. చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి అందరికీ న్యాయం చేశాడు. డబ్బుల విషయం వదిలేయండి, అసలు డబ్బుల విషయం వదిలేయండి. చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి అందరికీ న్యాయం చేశాడు. ఈ రాజకీయం దాంట్లో సీనియర్ మోస్టులు ఇద్దరు, ఒకళ్ళు చంద్రబాబు గారు, రెండోది అచ్చెన్నాయుడు. వీళ్ళిద్దరూ సీనియర్ మోస్టులు. వీళ్ళిద్దరూ అన్నీ చేసుకొని అన్నీ న్యాయం చేశారు. తెల్లారుదాను 3:30కి ఏ సీఎం ఉంటాడంటే ఎవరిని చూపియండి నాకు. ఆయన ఉన్నాడు, తిరిగాడు. పాల ప్యాకెట్లని అయ్యని, ఇంటికి బస్తాలు బియ్యం అని అన్నీ ఇచ్చాడు. ఏ ప్రభుత్వం ఇవ్వదు కూడా, అసలు సమస్య లేదు. డబ్బులు విషయం వదిలేండి. తుఫాను వచ్చింది, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడు. ఆయన ఏం చేయగలడా? మనం ఏం చేయగలమా? ఇప్పుడు గాలి వస్తుంది, పట్ట ఎగిరిపోయిద్ది, మళ్ళీ కట్టుకోవడమే, తప్పదు. అలాగే సగం మునిగిన ఇళ్ళకు కూడా 10,000 చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? 10,000 అంటే ఇప్పుడు కరెక్టేనండి. ఇప్పుడు 30,000 సరిగిపోయింది, ఆయన 10,000 ఇస్తాడు. 20,000 వాళ్ళు వేసుకోవాలి, తప్పదు. మొత్తం ఆయన ఇవ్వాలంటే ఆయన ఇవ్వలేడుగా. ఇప్పుడు ఆల్రెడీ ఖజానా ఖాళీ అయిపోయింది, ఏమి లేదు ఖజానాలో. ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన విజయవాడ రాలా. ఎందుకు రాలా? ముందు జనాభా ఆయన చూడటానికి వస్తారు, ఇచ్చోడు. అందుకని ఆయన రాలా, లేదంటే ఆయన వచ్చేవాడు కంపల్సరీ. ఆయన దాంట్లో ఆయన చూసుకుంటున్నాడు. ఆయన తక్కువ ఏం చేయట్లేదు, ఆయనే పంచి పెడుతున్నాడు. ఆయన కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ అందరికీ ఇస్తున్నారు. మనకి ఎంతవరకు సాయం చేశాడంటే అతికి మించి సాయం చేశాడు నాకు తెలిసి. అది కూరగాయలు 10 రూపాయలకి. ఇప్పుడు అన్నాం కాదు, రైతు బజార్లోకి వెళ్ళి కూరగాయలు కేజీ ఎంత కనుక్కోండి, 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలకి ఇంటి దగ్గరికి వచ్చి ఏదన్నా 10 రూపాయలు ఇవ్వాలి అని పెట్టింది ఎవరు? ఆయనే పెట్టాడు. 10 రూపాయలకి ఇస్తున్నాడు. బియ్యం కట్టిస్తున్నాడు. అది స్టోర్ బియ్యమో ఏ బియ్యమో అదన్నా దొరకాలిగా. నేను అన్నాను, ఒక్క మాట ఫీల్ అవ్వమాకండి, ఒక్క మాట చెప్తాను. మంచి లేకపోతే అడవిలో ఇది పోసుకొని ఇసుక పోసి పిండుకొని తాగిన రోజులు ఉన్నాయి కొంతమంది. నాకు 50 సంవత్సరాలు, నేను బెజవాడలో పుట్టా, ఇక్కడే పెరిగా. ఏంటి, నేను రంగా గారి అభిమాని. నేను బెజవాడికి రంగా గారు, నెహ్రూ గారు వీళ్ళిద్దరే టాప్. వరదలు వచ్చి అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? 11 అడుగులు నీళ్ళు రావటం. నా 40 సంవత్సరాలు ఇక్కడ వచ్చి నేను 11 అడుగులు నీళ్ళు రావటం ఇదే చూడటం నేను మొట్టమొదటిసారి. ఈ మన డాబాగోట్ల ప్రాంతం మొత్తం, కృష్ణవాళ్ళ సెంటర్ కానీ డాబాగోట్లు కానీ మొత్తం ఏంటి నాశనం అయిపోయింది. మళ్ళీ 20 సంవత్సరాలకి వెళ్ళిపోయాము. అంటే దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాము అంటుంది. 25 ఇగిపోయినా పర్లేదు, 25,000 పెట్టుకోమని చెప్పండి, అవసరం లేదు. లక్షలు పోయిన వాళ్ళకి ఏం చేస్తాం? 25,000 ఎటు వస్తాయి? అంటే మేము ఆర్థిక సాయంగా 25,000 రూపాయలు అందిస్తాము అని చెప్పేసి. అవి కూడా ఇటు ఎందుకు? ఆయన కూడా పెట్టుకోమని చెప్పండి. వేరే దానికి సింగపూర్లోనే అక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పండి, చాలాదే. అంటే అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి నీటికి కానీ ఫుడ్కి కానీ ఎటువంటి సమస్యలు ఏమైనా ఇబ్బంది? నీళ్లు మాత్రం ఇచ్చారండి. కొన్ని చోట్ల మాత్రం ఫుడ్ ఇబ్బంది పడ్డారు. నీళ్లు కానీ టిఫిన్ కానీ అందరు బాగానే వచ్చింది. అది కాదని తిని అబద్ధం ఆడకూడదు, బాగానే చేశారు. అది ఆ మెయిన్ ఫుడ్ వల్ల బాగా చేశారు. ఓకే. అదే ఇటువంటి సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే ఎటువంటి పనులు చేసేది అంటారు? వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టయితే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. అది
అంటే వాలంటీర్ లేకపోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ ఇబ్బందులే కదండి. వాలంటీర్ ఉన్నారు, వాలంటీర్ వచ్చారనుకోండి, ఏమండి మీకు బియ్యం వస్తున్నాయి, ఏమండి మీకు తంబేసి డబ్బులు తీసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. కూడా మీరు వాటర్ కూడా ఈ ఏరియాలో కూడా వాటర్ ఫుల్గానే వచ్చినాయి. 11 అడుగులు వచ్చిందండి, 11 అడుగులు వచ్చింది. ఇదిగోండి అక్కడ దాకా వచ్చింది. ఇంగ్లాండ్ మటన్ ఉందా, అక్కడ దాకా వచ్చింది. ఓకే, అది ఓకే. అంటే ప్రభుత్వం ఇంకా ఎటువంటి సాయం అందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అలా ఏమండి, ఒకళ్ళ సొమ్ము మీద మనకు ఆశ లేదండి. మనం దేవుడిని నమ్ముకునే వాళ్ళం, కష్టపడ్డవాళ్ళం ఏంటి, కష్టం మీద ఆధారపడతాం. కానీ వీళ్ళు 1000 ఇచ్చారనుకోండి, నాకు 70 లక్షలు పోయినాయి. ఎవరిని అడుకోవాలి? ఎవరు హీరో ఏంటి? భగవంతుడు పోగొట్టాడు, వాడు ఇస్తాడు నమ్మకం, అంతే. ఇలాంటి తుఫాను నా సర్వీస్లో ఎప్పుడు చూడలే. ఇన్ని తుఫాన్లు వచ్చినాయి కానీ ఇంత నష్టం ఎప్పుడు ఇంత తుఫాను ఎప్పుడు చూడలే. గవర్నమెంట్ వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీద వచ్చి ఇస్తున్నారు, లోపలికి వచ్చి ఓట్ల తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు. అంటే ప్రభుత్వం మేము ఇంటింటి వద్ద కూడా మేము సప్లై చాలా మందికి అందలేదు, కొందరికి అందింది, కొందరికి అందలేదు. అంటే ఇంకా ఏమి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం ఏమి ఇస్తుంది? కంటి తుడుపుగా ఏదో ఇస్తుంది ఇవ్వడానికి. అందరికీ నష్టపోయినంత ఇవ్వరు కదా, ప్రభుత్వం ఇస్తారా? ఇవ్వరుగా. కంటి తుడుపు కోసం ఏదో ఇస్తారు ఇవ్వడానికి, నష్టపోయినంత ఇవ్వరు కదా. ఎటువంటి సాయం చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? పూర్తిగా సాయం చేయాలి. పూర్తిగా ప్రభుత్వం ఇంటింటికి వచ్చి ఏం పోయిందనేది చూసుకొని ఆ నష్టపోయిన దానికి సగమైనా ఇస్తే చాలు. ₹1,00,000 నష్టపోయిన ఉన్నారు, దాంట్లో సగం ఇచ్చినా వాళ్ళు కొద్దిగా ఉన్నోళ్ళు ఉన్నారు, పర్లేదు. లేనోళ్ళు అస్సలు లేరు. చాలా మంది పేదోళ్ళు నష్టపోయారు, రాసుకున్న పోర్తో పోయింది. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ప్రభుత్వం మొత్తం నీట మునిగిన ఇళ్ళకు కూడా 25,000 సాయం చేయటంపై మీ అభిప్రాయం? 25,000 ఎక్కడ ఇస్తుంది? 10,000 అన్నారుగా. అంటే పూర్తిగా మునిగిన దానికి 25,000, సగం మునిగిన దానికి 10,000. అది కరెక్ట్. ఓకే. ప్రభుత్వ సహాయం చేయడం మంచిదే. మరి ఎంతవరకు సమాజం జరుగుతాయి అని అనుమానం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి వరద బాధిత దగ్గరికి వచ్చేసరికల్లా అది చేతులు మారుతుంది. అది ఎంతవరకు వస్తుందో నమ్మకం లేదు. అది అందరూ తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా బాగా ఇచ్చాడని ఆమె చెప్పిన తర్వాత అప్పుడు మనం అనుకోవాలి. వాళ్ళు ప్రకటన చేస్తారు, వీళ్ళు ఆశపడతారు. అది ఎంతవరకు వస్తుందో అనేది భగవంతుడు తెలియాలి. మరి ₹25,000 సరిపోతాయి అంటారా? అది జరిగే నష్టాన్ని బట్టి ఉంటుంది. అక్కడ పోయిన వస్తువుల నష్టాన్ని బట్టి ఉంటుంది. అది మన ఇంతనే ముందుగా చెప్పడం సాధ్యం కాని విషయం. మరి అందించడం ఎలా అనిపిస్తుంది? బాగానే అందిస్తున్నారు, కానీ అది ఎంతవరకు జరుగుతుందా అనేది చివరి ఆఖరి తెలుసుకోవాల్సిన విషయం అది. అలాగే ట్యాక్సీలకు కానివ్వండి, ఆటో వాళ్ళకి కానివ్వండి, వీళ్ళకి రిపేర్ల నిమిత్తం కూడా 10,000 ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు నాకు తెలియదు. నాకు తెలియని విషయం నేనేం చెప్పను. ఏదైనా పేపర్లు చదివి చెప్పగలం, కానీ టీవీలో చూసి చెప్పగలం. అందుకని మనకని ప్రత్యేకంగా ఎవరు ముందు చెప్పరు కదా. అది మనకి పేపర్లు, టీవీలోంచి వచ్చే వార్తా విషయాలే మనకి ఆధారం. ఇంకా ఎవరు ఏమని చెప్పరు. ఓకే, ఈ వరద ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సహాయ చర్యలు ఎలా ఉన్నాయంటే మీరేం చెప్తారు? ఆయన సహాయ చర్యలు చాలా బాగున్నాయి. ఏ మంత్రి కూడా ఆ విధంగా కష్టపడి చేయలేదు. ఆయన చాలా విధంగా మెచ్చుకోవాల్సిన విషయమే. భగవంతుడికి ఆయన మేలు చేయాలి. వాటర్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? ఫుల్ బాధపడ్డామండి. బాగా ఇక్కడ వరకు వచ్చినాయి, బాగా కష్టాలు పడ్డాం. ఆ తర్వాత నిదానం గవర్నమెంట్ కూడా బాగానే పనిచేశారులే. అంటే నీట మునిగినప్పుడు మీకు ఫుడ్కి కానీ లేదంటే తాగడానికి మంచినీళ్ళకి కానీ అవి మటుకు కొంచెం అవి మటుకు ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళకి అందినాయి, కానీ లోపలికి వచ్చి ఫస్ట్లో 2 రోజుల మటుకు ఎవరికి ఇవ్వలేదండి. మేమే మోసుకొని లోపలికి వెళ్ళి ఇచ్చినాం అక్కడ లోకల్లో కూడా అందరికీ. అంటే మెయిన్ రోడ్డు మీద వరకు వచ్చిన వాళ్ళకి అందినాయి బాగా ఫుల్గా. తర్వాత నిదానంగా వచ్చారు లోపలికి. అంటే ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది, ఇల్లు కంప్లీట్గా మునిగిన వాళ్ళకి ₹25,000 ఇస్తాము అని. అది మంచిదేనంటారా? అది మంచిదే కదండి. లాసిపోయి ఉన్నారు, ఇంకా ఎక్కువే లాసిపోయారు ఒక్కొక్కళ్ళు. మరి వాళ్ళకి ఏదో సహాయం చేయాలి. మొత్తం బాగా కట్టుబట్టలతో సహా పోయినాయి, అందరికి నాశనం అయిపోయినాయి. చేయాలి కదా. అంటే ఆ 25,000తో సరిపెడుతున్నారంటారా? ఇంకేమైనా చేస్తే ఇంకా చేస్తే బాగుంటుందని. ఎటువంటి సాయం చేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళకి నష్టపరిహారం ఎవరికైనా జరిగిందో చూసుకొని చేస్తే బాగుంటుంది సార్. అంటే వాళ్ళు కోల్పోయిన దాంట్లో కనీసం ఒక 50% అయినా కూడా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా సంతోషపడతారు. అది ఓకే. అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ కనుక ఈ వరదల సిచ్యువేషన్లో ఉంటే ఎట్లా ఉండేదంటారు? వాళ్ళు కూడా చేశారు కదా సార్, వాళ్ళు కూడా ఉన్నారుగా, సహకరించారుగా. వాళ్ళు కూడా వచ్చి చేశారు, బాగానే చేశారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండింటే బాగుండేది అంటారా లేదంటే ఎలా?
బాగుంటుంది సార్, వాలంటీర్ వ్యవస్థ ఉండాల్సిందే. షాపులో అసలు ఏం క్లీన్ అవ్వట్లేదు సార్, బాగా బురదగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మా మేస్త్రి గారు ఉన్నారు, మా షాప్ కాదు. ప్రజెంట్ అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ప్రజెంట్ అయితే షాపులు కానీ ఇల్లు కానీ మొత్తం మునిగిన వాళ్ళకి అందరికి కూడా ప్రభుత్వం వచ్చేసి 25,000 రూపాయలు ఇస్తాము అంటుంది. అని అనౌన్స్ చేస్తారండి, అనౌన్స్ చేస్తారు ఆల్రెడీ. అంటే ప్రభుత్వం లేదా చంద్రబాబు గారు టీడీపీ ప్రభుత్వమే ఇస్తాను. ఇస్తే పని మరి షాపులకండి, షాపులు మొత్తం చాలా పోయినాయి కదా, మొత్తం మోటార్లు ఫ్యాన్లు మొత్తం పోయినాయి. మరి వాళ్ళకి ఏమన్నా అనౌన్స్ చేస్తారా? అది ఇంకా అనౌన్స్మెంట్ అంటే ఇన్సూరెన్స్ లాగా అంటే ఏజెంట్లు పంపించి ఇలా ఏమైనా చేస్తారా? అది చూడాలి ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా. అంటే 77లో ఒకసారి అలాగే జరిగింది, ప్రభుత్వం పంపించింది, పంపిస్తే వాళ్ళు ఇన్సూరెన్స్లో లాగా తీసుకుని ఇచ్చారు. అంటే ప్రజెంట్ అయితే ఇల్లులు కూడా కంప్లీట్గా మునిగిన వాళ్ళకి మాత్రమే 25,000 రూపాయలు ఇస్తాము అంటున్నారు. అంటే సగం ఇల్లు మునిగిపోయి సామాన్లు కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, కరెక్ట్. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చిన ఏరియా ఏంటంటే షాపులు కమర్షియల్, దాని గురించి మాట్లాడండి, అది బాగుంటుంది. కమర్షియల్గా చెప్పాలంటే చాలా మంది నష్టపోయారు, అన్నీ మునిగిపోయినాయి. నాది ప్రకాష్ నగర్, దేనికన్నా హైట్ ఉంటుంది, అయినా మొత్తం ఫ్యాన్లు ఎన్ని మేస్త్రి గారు ఏంది ఫ్యాన్లు కోళ్ళు మొత్తం మునిగిపోయినాయి. మరి అదేమన్నా మీరు వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ చెప్పి చేయించగలిగితే బాగుంటుంది. మాకు కూడా 10 అడుగుల దాకా వచ్చిందన్న, శనివారమే 10 అడుగుల దాకా వచ్చేసింది. ఇంకా ఆదివారం నుంచి పూర్తిగా షట్ డౌన్ అయిపోయింది. అంటే అప్పుడు మీకు ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ అన్ని ఆ రోజు ఏం లేదు, అంటే ఎక్కడికి వచ్చినా మెయిన్ రోడ్డు వరకే, ఆ తర్వాత నుంచి అయితే ఏం లేదు. ఇంకా అన్నీ 3 రోజుల తర్వాత మేమే ఈదుకొని వచ్చి ఇక్కడికి వచ్చి తెచ్చుకున్నాం, పిల్లలతో ఇబ్బంది పడలేక. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, బిందులు కొనుక్కొని వెళ్తున్నాం, చూడండి కావాలండి. అంటే మంచినీరు వాటర్ ఒకటి మాత్రం వస్తుంది అంతే, మిగతా ఫుడ్ సప్లై అయితే మా దాకా అయితే ఏం రాలి. చాలామందికి, మనకే కాదు చాలామందికి కూడా లోపల దాకా రావాలి. వీళ్ళు కూడా పంచే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళ అధికారులు కూడా సగం వరకు వచ్చారు, వాళ్ళు కూడా మనకు బోట్లు ఉన్న అన్నీ వస్తాయన్నారు, కానీ అవి కూడా రాలి. చాలామంది ఇక్కడ దాకా వచ్చారు. హెలికాప్టర్ల ద్వారా కూడా మేము ఫుడ్ పంపిణీ వేసారు, కావాలంటే ఆ వీడియోలోనే మీకు పంపిస్తా. ఏదో కుక్కలకి వేసినట్టు ఒక 4 వేసారు, వెళ్ళిపోయారు. అక్కడ 3,000 మంది ఉన్నారు పేటలో, రాజరాజపేటలో అపార్ట్మెంట్ పైకి వచ్చారు, ఇక్కడికే వచ్చారు. ఇక్కడ మొత్తం దగ్గర 15,000 మంది ఉన్నారు, అందులో పడిని దగ్గర 1,000-2,000 మంది పడినాయి. మరి మిగతా వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి కూడా మేము 25,000 రూపాయలు మేము సాయం చేస్తాము అంటుంది. ప్రస్తుతానికి అయితే రాస్తున్నారు, అది ఎంత ఏంటనేది మాకైతే తెలియదు. ఇంకా 25,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ బళ్ళు మునిగిపోయిన వాళ్ళకేమో ఇన్సూరెన్స్ అని అన్నారు. అంటే ఆ 25,000 అనేది సరిపోతుంది అంటారా, ఇంకేమైనా ఇస్తే బాగుంటుందా? 25,000 సామాన్లు అన్నీ పోయినాయి ప్రస్తుతానికి, ఇక రొటేషన్ అవ్వడం తప్ప అయితే గట్టన అవ్వలేము. ఇది ఒక రోజుతో పోయేది కదా కండి, చాలా రోజులు పట్టిద్ది అవన్నీ కొనుక్కోవాలంటే. సాయం చేస్తే బెటర్ అనుకుంటున్నారు మీరైతే? అంటే ఆర్థికంగా సాయం చేస్తే, ఆర్థికంగాను ఇటు ఇప్పుడు అందరికీ పనులు లేకుండా అయిపోయినాయి, అన్నీ కొట్టుకు వెళ్ళిపోయినాయి చాలా వరకు. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాలని ఇబ్బంది. దాని పరంగా ఏమైనా గవర్నమెంట్ ఆలోచించి ఇంకొద్దిగా ఆర్థిక సాయం పెంచితే బాగుంటుంది. అంటే ప్రస్తుతానికైనా కూడా మీకు తినడానికి కానీ వాటికైనా కూడా చాలా వరకు ఇబ్బందిగానే ఉంటుంది కదా? చాలా వరకు అండి. ఇప్పుడు మా అందరూ మేము సగం తెచ్చుకుంటున్నాం, పంచేవాళ్ళు కూడా సగం మందికి వస్తున్నారు, అందరూ కొద్దిగా ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ రాలేరు కదా. అదే థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ సింగనగర్లో నీళ్ళు వచ్చి ఇల్లులన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి కదా, ఇల్లులు మొత్తం కూడా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తామని చెప్పేసి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చెప్తా ఉంది. అది మంచి పద్ధతి అంటారా, లేదంటే ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారా? అసలు మాకు తెలియదు ఇప్పుడు దాకా, మీరు చెప్పేదాకా నాకు ఇప్పుడు దాకా తెలియదు. అంటే ఇవాళ ఇందాకే ప్రకటించారనమాట, 25,000 ఇస్తాము, ఇల్లు పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాము అని చెప్తుంది గవర్నమెంట్. అయితే మంచిదే కదా సార్, సామాను పోయి ఏమి ఆధారం లేకుండా ఉన్నారు కదా, మంచిదే చేస్తే. అంటే 25,000 ఇస్తే సరిపోతుందా, మీకు ఇంకా ఏమైనా కానీ చేస్తే బాగుంటుంది అంటారా? ఇంకా ఏమైనా చేస్తేనే బాగుంటుంది సార్. 25,000 దేనికి వస్తాయి, ఊరికే సామాను వరకు వస్తాయి, వంట సామాను వరకు. అంటే ప్రజెంట్ భోజనానికి కానీ వాటికి కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, వీటి వైజ్ మనకి ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుంది అంటారా? ఇక్కడ రైస్ అయితే ఇచ్చారండి, నిన్న డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళు. రేషన్ బియ్యమేనా? రేషన్ బియ్యం ఇచ్చారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. అది ఇంకా అదే కాకుండా ఆ 25,000 కాకుండా మీకు ఇంకా ఏమైనా ఆర్థికంగా సాయం కానీ లేదంటే ఎటువంటి సాయం చేస్తే బెటర్ అనుకుంటున్నారు? ఏదైనా సరే సాయం చేయటం అనేది ముఖ్యం సార్, ఎట్టాగైనా సరే. 25,000 అంటే ఇక సరిపెట్టుకోవటమే, దాంట్లో అన్నీ పాడైపోయినాయి సార్, మంచాలు కానీ పరుపులు కానీ గిన్నెలు కానీ. అంటే ఇప్పుడు ఈ వరదల్లో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఈ బీభత్సం అంతట్లో కూడా మీకు ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డామండి. మంచినీళ్ళకి, ఫుడ్కి, పాలకి ఇబ్బంది పడ్డాం. తర్వాత 2వ రోజు 3వ రోజు నుంచో వీళ్ళు దాతలు సర్వ్ చేశారు, కొద్దిగా బెటరు.
ఈ సిచ్యువేషన్లో మీకు వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంటే ఎటువంటి హెల్ప్ జరిగేది అంటున్నాను. బాగుండేదండి. వాలంటీర్స్ అంటే ఇక ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళు తెలుసు, వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళు మా ఇక్కడ వాళ్ళేనండి అని. అది కాకుండా నాలాంటి వాళ్ళు తీసుకోవాలంటే కొద్ది కష్టమైంది. ఇప్పుడు పాలు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, మంచినీటికి కూడా ఇబ్బంది పడిన రోజులే ఉన్నాయి. అది ఇచ్చారండి వీళ్ళు, ప్రభుత్వం వారు కానీ ఈ తాతలు కానీ ఇచ్చారు. నాలాంటి వాడు తీసుకోవడానికి కుదరలేదు. ఓకే అండి.